చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో చాలా చోట్ల దౌర్జన్యాలు జరిగాయి, దాడులు జరిగాయి, ఆర్థిక విధ్వంసం, హత్యలు చాలా అసలు పోలీసులు సహకారం అందించారు, డైరెక్ట్గా సపోర్ట్ చేసినంత పని. సో విచ్చలవిడిగా జరిగాయి, ఎవరు కాదనలేని వాస్తవం. సరే అధికారం మారింది, ఆ వేడులు ఇవన్నీ చేశారని చెప్పి అప్పటికప్పుడు సరిపెట్టుకున్న కొన్ని చోట్ల అయితే ఇది కంటిన్యూ అవుతూ ఉంది. ఏ స్థాయిలో అంటే వందల కుటుంబాలే ఉన్న ఊర్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. మరీ ముఖ్యంగా పల్నాడు లాంటి చోట్ల వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ ఊర్లకు రాలేని పరిస్థితి. కొడుకు బాగాలేదు, తల్లికి బాగాలేదు, భార్యకు బాగాలేదు, ఇంకొకరు బాగాలేదు, కుటుంబ సభ్యులకు బాగాలేదు అన్న ఆ ఊర్లోకి వచ్చే ప్రయత్నం చేసిన ఆ దళితుడు సాల్మాన్ ఏ విధంగా కొట్టి చంపేశారో చూసాము గురజాల నియోజకవర్గంలో. అయితే మనకు ఆశ్చర్యం కలిగించేది ఏంటి అంటే, ఎక్కడైనా కాలచక్రం అనేది ఒకటి తిరుగుతూ ఉంటుంది కదా. టాస్ ఎగరేసాము అంటే ఎప్పుడు బొరిసే పడదు, ఎప్పుడు బొమ్మే పడదు కదా. ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ అనేది ఒకటి ఉంటుంది కదా. మరీ ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఈ ఎన్నికల వ్యవస్థ ద్వారా అధికారాలు ప్రభుత్వాలు ఏర్పడేటప్పుడు అది సర్వసాధారణం కదా. మరి ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు ఇంత విచ్చలవిడితనం ప్రదర్శిస్తే, ఈరోజు బొమ్మ ఉంది, అధికారం మన వైపు ఉంది అనుకున్నప్పుడు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. చక్రం తిరిగి మళ్ళీ వీళ్ళు అటువైపు వెళ్ళి కూర్చున్నప్పుడు అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు బాధితులు ఎవరు మిగలాలి? బాధితులుగా ఎవరు ఉంటారు? ఈరోజు ఇంత దారుణాలు ఎదుర్కొంటున్న వాళ్ళలో కసి ఏ స్థాయిలో పెరిగి ఉంటుంది? వాళ్ళు కూడా అప్పుడు ఇలాగే తెగబడితే పరిస్థితి ఏంటి? ఇటువంటివి ఎప్పుడూ సమాజానికి మంచి చేయవు. స్థానిక ఆర్థిక వ్యవస్థను కూడా ఇవి కుప్పకూల్చేస్తాయి. అల్టిమేట్గా ఎవరో నాయకుల ప్రయోజనాలు నెరవేర్చడం కోసం ప్రజలు కొట్టుకు చావడం అనేది అనాగరికం, మూర్ఖత్వం. వీటన్నిటికీ కారణం మళ్ళీ నాయకులు, ప్రభుత్వాలు, పోలీసులు అనబడే వాళ్ళే. అరే ఇదంతా తప్పు. వ్యవస్థలాగా పనిచేయాలి. రాజకీయాలు ఎప్పుడైనా విధానపరమైన నిర్ణయాల చుట్టూ చర్చించాలి. ప్రభుత్వాలు ఎప్పుడైనా కనుక విధానపరమైన నిర్ణయాల చుట్టూ చర్చ జరిగేలా చూడాలి అని చెప్పి కనీసం ఎవరో ఒకరు వ్యవస్థలో ఉన్నవాళ్ళు, ప్రభుత్వాలు ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు కాసింత లీడ్ తీసుకొని కక్షపూరిత రాజకీయాలు తప్పని చెప్పేవాళ్ళే లేకపోయారు. బహిరంగంగానే మాట్లాడుతూ ఉంటారు, అవును మేము ఇలా చేస్తాం, మా బుక్ ఇది, మా విధానం ఇది అని. ఎంత హానికరం ప్రజలకు, సమాజానికి, రాష్ట్రానికి. శాంతి భద్రతల సమస్య, అభివృద్ధికి దూరంగా ఉంటారు. ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. ఊర్లో వదిలేసుకొని వెళ్ళిపోయే పరిస్థితి. ఈరోజు ఒక వైసీపీ వాళ్ళు వెళ్తున్నారేమో, రేపు మరి అటువైపు వాళ్ళు వెళ్ళక తప్పదు కదా అధికారం మారితే. మరి ఎందుకు ఈ పరితెగింపులు? హత్యల వరకు పోవడం ఏంటి? ఊర్లకు రానియకుండా పోవడం ఏంటి? ఎలాంటి అనాగరికంలోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం? ఎవరి ప్రయోజనాల కోసం ఈ జనాలు ఈ విధంగా కొట్టుకు చేస్తూ ఉన్నారు? ఏ విధంగానే ఇవి శ్రేయస్కరం కాదు. వాళ్ళు పల్నాడులో జరుగుతున్న కొన్ని దారుణాల చుట్టూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఓపెన్గానే చెబుతూ ఉన్నారు, ఈరోజు టైం మీది, ఎంత విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారో చూస్తూ ఉన్నాం. మాకు టైం వస్తుంది, అప్పుడు మీరు చెల్లించే మూల్యం ఏ స్థాయిలో ఉంటుందో చూస్తురు అని. ఏ కాలంలో ఉన్నారు వీళ్ళు? ఎవరైనా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు మాత్రమే ఊర్లలో ఉండాలా? మిగతా వాళ్ళు ఏమంటారు, వాకిళ్ళకు బిగాలు వేసుకొని వెళ్ళిపోవాలా? బిగం వేసుకొని వెళ్ళిపోవాలా? మిగతా వాళ్ళు ఇళ్ళకు బిగాలు వేసుకొని ఇళ్లలోకి రానియరా? ఊర్లలోకి రానియరా? వస్తే కొట్టి చంపేస్తారా? ఏంటిది? ఎటు వెళ్తున్నాం? దీనికి మళ్ళీ కొందరు మద్దతు ఇస్తారా? దీనికి మళ్ళీ మీడియా అనబడే పనికిమాలలో మద్దత? మేధావి అనబడేవాడు సైలెంట్గా ఉంటాడా? జనం కొట్టుకు చావాలా? ఉన్న ఊర్లు ఇసిపెట్టి వెళ్ళిపోవాలా? ఏంటండి ఇదంతా?